హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణని. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక మార్నింగ్ లాగైతే షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి తొందరగానే లేచేసానండి. 5కే లేచేసానమాట. ఇంకా కొంచెంలో అంత తొందరగా బయటకైతే రాలేదు. 5:30 అలా నేనైతే బయటైతే షూట్ చేశానమాట. ఇంకా ఈ వీక్ అయితే పిల్లలకు టెస్ట్స్ కూడా నడుస్తున్నాయి కదా, అందుకనేసి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి. అందుకనేసి మార్నింగ్ వచ్చేసి ఒకసారి అలా రివైజ్ చేసుకుంటారనేసి వాళ్ళను కూడా 6 o'clock అలా లేపేసాను అనమాట, పిల్లలను కూడా. అందుకనేసి నేను కూడా తొందరగానే లేచేసి నా వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తే ఇంకా వాళ్ళతో తొందరగా రెడీ చేసేయచ్చు అనమాట. ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందనేసి ఈ వీక్ అంతా కూడా నేను కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే లేచేసాను అనమాట. ఇంకా పిల్లలైతే పడుకున్నారు. నేనైతే ఇంకా బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇక్కడైతే టీ పెట్టేసుకొని తాగుతున్నానండి. ఇక ముందుగా టీ అయితే తాగేస్తే మనకు ఏదైనా వర్క్ చేయడానికి కొంచెం అలా ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ముందుగా టీ అనేది తాగేసేయాలన్నమాట. ముందుగా కొంచెము హాట్ వాటర్ అయితే తాగేసాను. అలాగే ఇంకా టీ కూడా పెట్టేసుకొని తాగేసాను అనమాట. ఇంకా పిల్లలు మా ఆయన అయితే పడుకున్నారు. ఇంకా ఆ లోపు నేను ఇక్కడ ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలను 6కు అలా లేపిచ్చేస్తామనేసి. ఇంకా ఈరోజు వచ్చేసి పప్పు అయితే చేసుకుంటున్నానండి. ఆకుకూర పప్పు వచ్చేసి చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా అవుతుందన్నమాట. ఇంకా రైస్ అయిపోయేలోపు మనం ఇక్కడ పప్పు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి దోశ అయితే వేసానండి. అంటే మినప్పప్పు నానబెట్టేసి నైటే మనము మిక్సీ పట్టేసి పెట్టలేదండి. కొంచెము ఇది నీరు దోశ అంటారు కదా, ఆ టైప్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే నైట్ నానబెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడే మిక్సీ పట్టేసి వేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ పప్పుకైతే ముందుగా పెట్టేస్తే మనకు విజిల్ వచ్చేస్తుందనేసి ముందుగా పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా రైసు పప్పు అయిపోతే మనకు ఇంకా చట్నీ చేసేసి దోశలు అయితే వేసి ఇచ్చేస్తనేసి ఇంకా పప్పుకైతే రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చీస్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే వేసేస్తే కొంచెం మనకు మెదగవన్నమాట. అందుకనేసి నేను ఇక్కడ మధ్యలో ఇలా కట్ చేసేసి వేసుకుంటానండి. ఈ విధంగా వేసేస్తే మనము పప్పు వెనిపినప్పుడు చక్కగా అందులో కలిసిపోతాయి అన్నమాట. అందుకనేసి ఈ విధంగా కట్ చేసేసి వేసుకుంటాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి చాలా హడావిడి ఉంటుంది కదండి. ఇంకా పిల్లలతోటి వాళ్ళు వెళ్ళే వరకు మనకు అస్సలు రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఇంకా ఇప్పుడు టెస్ట్ కూడా నడుస్తున్నాయి కదా, అందుకనేసి కొంచెం ఇంకా టెన్షన్ అనమాట. ఇంకా బాబు అయితే నైట్ అన్నీ కూడా చదివించేసానండి. కాకపోతే మార్నింగ్ కూడా ఒకసారి అలా రివిజన్ చేసేస్తే తనకు గుర్తుంటుందనేసి. కాకపోతే అదే స్పెల్లింగ్ మిస్టేక్ ప్రాబ్లం ఉందన్నమాట కొంచెము. అక్కడికి బాగానే ప్రాక్టీస్ చేపిచ్చేసి నైట్ మొత్తం రాపిచ్చేసాను. ఇప్పుడు ఒకసారి అలా రాపిచ్చేస్తే కష్టమైనవి నైట్ ఏమైనా తప్పు చేసింటే తప్పు రాసినవన్నీ మార్నింగ్ ఒకసారి అలా రాపిచ్చేసేస్తే గుర్తుంటుందనేసి కొంచెం తొందరగానే లేపిచ్చేస్తాను. మామూలు నార్మల్గా అయితే 7 o'clock అలా లేస్తారనమాట, 6:30 అలా. బాబు అయితే ఇంక 7 లేచేస్తాడు. పాప అయితే 6:30 అలా లేచేస్తుంది ఇంకా డైలీ కూడా. ఇంక ఇప్పుడంటే టెస్ట్ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగానే లేపిచ్చేసాను అనమాట అందరినీ కూడా. ఇంక అందుకనేసి నేను కూడా ఈ వీక్ అంతా కొంచెం తొందరగానే లేచేయాలి. ఇంక నైట్ కూడా లేట్ అయిపోతుంది. ఇంకా అలాగేనండి, మరి తప్పదు. కొంచెం అలా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు అలా అనమాట. కొంచెం బాబుతోటి నాకు. అందుకనేసి నేను వంట కంప్లీట్ చేసేసి వాళ్ళు లేచిన తర్వాత బాబు దగ్గర కొంచెం రివిజన్ చేపిస్తామనేసి నాకు కొంచెం ఆతృత అనమాట, అంతే. అందుకనేసి కొంచెం తొందరగా లేచేసి ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా నైటే అన్నీ కూడా మనం రెడీ చేసేసి పెట్టుకున్నామంటే టెన్షన్ ఉండదనమాట. ఇంకా మార్నింగ్ లేచేసి అన్నీ చూసుకొని మనం ఆలోచన చేసేసి చేసుకోవాలంటే చాలా టైం అయితే అయిపోతుంది కదా. ఇంకా నైట్ అంతా ఆకుకూర అంతా కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ పప్పుకైతే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. సో మీరేం చేశారు ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏం చేశారో నాతో పాటు మీరు కూడా షేర్ చేసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆకుకూర అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. పాలకూర అలాగే మెంతి కూర 2 వేస్తానండి. నేను ఎప్పుడు చేసినా సరే పప్పు అయితే 2 కూడా వేసేస్తానమాట. మెంతికూర ఒక్కటే వేసామంటే మనకు కొంచెం చేదు అనిపిస్తుంది. మాకైతే అది అలవాటు లేదనమాట. 2 మిక్స్ చేసామంటే పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందుకనేసి ఎప్పుడు చేసినా సరే
పప్పు అనేది నేను 2 కూడా వేసేస్తానన్నమాట. ఇంకా పాలకూర అనేది ఈ విధంగా పెద్దగా ఉంటుంది కదా! ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా మెంతి కూర అంతా కూడా నైటే క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ 2 కూడా వాష్ చేసేసి ఇంకా పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. మార్నింగు, ఈవినింగ్ అంటే చాలా హడావిడి ఉంటుందండి. ఇంకా డే మొత్తం అంటే అలా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటే అలా వస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా డైలీ రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట ఇంకా. ఇంక ఇక్కడ పప్పుకైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆకుకూరనైతే వాష్ చేసేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా పప్పుకైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచామంటే కొంచెము మనం కూడా ఫ్రీగా చేసుకోవచ్చనమాట వర్క్స్ అనేవి. కొంచెం లేట్‌గా లేచామనుకోండి హడావిడి పడి ఏదో ఒకటి కిందకి పడిపోవడము, చల్లిపోవడము అలా జరుగుతుంటుందనమాట. నాకైతే చాలా సార్లు అలానే జరుగుతుందండి. హడావిడిలో ఇంకా టైం అయిపోతుందనేసి తొందరగా చేసేస్తుంటాం గదా! ఏదో ఒకటి కింద పడిపోవడము, ఏదో ఒకటి అలా జరిగిపోతుందనమాట. అర్జెంట్‌గా వర్క్స్ అయితే చేసేసుకుంటుంటాం గదా! అందుకనేసి ఇంకా ఆ హడావిడి అంతా లేకుండా ఉండాలంటే కొంచెం ముందుగా లేచామనుకోండి, ఇంకా ఏ హడావిడి లేకుండా మన వర్క్స్ అనేవి చాలా కూల్‌గా మనం చేసుకోవచ్చనమాట. ఇంకా అలా ఉంటుంది ఇంకా పిల్లలతోటి. మన ఆడవాళ్ళకనేది ఖచ్చితంగా చాలా ఓపిక అనేది ఎక్కువండి. ఎక్కువ ఓపికతోనే మనం చేసుకోవాలన్నమాట. ఓపిక లేకపోతే ఇంకా అస్సలు ఒక్కరోజు కూడా మనం ఈ వర్క్స్ అన్నీ కూడా కంటిన్యూగా చేయలేమన్నమాట. ఇంక ఇక్కడ పప్పుకైతే పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే నానబెట్టానని చెప్పాను కదండీ! నైట్ అయితే. ఇంకా రైస్ అయితే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. ఈ రైస్‌లో వచ్చేసి కొంచెం పచ్చి కొబ్బరండి. పచ్చి కొబ్బరి అయితే వేసేసుకుంటే దోసలనేవి మనకు నీరు దోస అంటారు కదండీ! కర్ణాటకలో ఫేమస్ అనమాట ఇవి. ఆ నీరు దోస అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చి కొబ్బరి అనేది వేసేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరికి బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట. మనం నార్మల్ దోసలో వేసుకోవడం కన్నా వేసుకునే పిండి కన్నా చాలా మెత్తగా పట్టాలి. అదేవిధంగా చాలా పలచగా కలుపుకోవాలన్నమాట. అస్ వాటర్ అయితే ఒక 1 లీటర్ వరకు వేసాననమాట. అచ్చం మనకు నీళ్ళలాగా ఉండాలన్నమాట. కొంచెము మనకు మందంగా ఉంటే దోసలనేవి అంత మంచిగా రావండి. ఇక్కడ నీళ్ళనేది చూసుకొని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా వంట సోడా ఏది కూడా వేయలేదనమాట. ఓన్లీ సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా నీళ్ళనేది అడ్జస్ట్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్ కూడా చేసి ఇచ్చేసాను. పిల్లలకు బాక్స్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళనైతే ప్రిపేర్ చేసేసి, ఇంకా రెడీ చేసేసి పంపించేసాననమాట. ఆల్రెడీ 8:45 అయిందండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకు ఉంటాయి కదండీ వర్క్స్ అన్నీ గూడా. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా వర్క్‌లన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను గూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే తినేసాననమాట. పూజ అయితే చేసేసుకొని, ఇంక ఇక్కడ బట్టలైతే వేసేసుకున్నానండి. మిషన్‌లో బట్టలైతే వేసేసుకున్నాను. ఇంకా ముందు రోజే వేసినవి కూడా ఉన్నాయన్నమాట. అవైతే ఆరిపోయాయి. అవైతే తీసేసుకొని ఇప్పుడు వేసిన బట్టలైతే ఇంకా ఆరవేస్తున్నాననమాట. సో, ఇంకా ఇలా ఉంటుందండి డే మొత్తం మనకు వర్క్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ అయితే డైలీ కూడా ఇదే రొటీన్ అనమాట. మా ఇంట్లో అయితే చాలా హడావిడిగా ఉంటుందండి. ఇంకా అందరి ఇళ్లలో ఉన్న పరిస్థితే కదండీ! ఇంకా నార్మల్‌గా మార్నింగ్, ఈవినింగ్ అంటే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఈ విధంగా హడావిడైతే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఆరవేశాను. ఇక్కడ చీరలో వేశాను కదా! ఇంక బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకోవాలనమాట. ఇంకా మనము ఆ వర్క్ ఇవన్నీ కంప్లీట్ చేసేలోపు ఇంకా పిల్లలైతే వచ్చేసారనమాట. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకు స్నాక్స్ అనేసి ఏదో ఒకటి అలా చేస్తూ ఉండిపోవాలనమాట. ఇంకా డే మొత్తం అలా గడిచిపోతుందండి. ఈ విధంగా మార్నింగ్ వ్లాగ్ అయితే ఈ విధంగా గడిచిందండి మాదైతే ఈరోజొచ్చేసి. మరి మీరేం స్పెషల్ చేశారో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నాతోయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే గనక మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డైలీ కూడా వ్లాగ్స్ అనేవి మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తుంటాను. డైలీ రొటీన్ వ్లాగ్స్ ఆ విధంగా. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.